ఒంగోలు మహేంద్ర షోరూంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. త్రోవగుంట వద్ద గల షోరూం నందు జరిగిన వేడుకల్లో సిబ్బంది పాల్గొని ఆనందోత్సాహాలతో క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా సెమీ క్రిస్మస్ కేకును కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ విశిష్టతను తెలియజేస్తూ సంఘ కాపరి దైవ సందేశం అందించారు. తమ షోరూం నందు పండుగల యొక్క విశిష్టతను తెలియజేస్తూ వేడుకలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని షోరూం జనరల్ మేనేజర్ తెలియజేశారు. మహేంద్ర షోరూం మేనేజింగ్ డైరెక్టర్ చక్రధర్, సిఇఓ నరసింహ ఆదేశాల మేరకు వేడుకలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో కమర్షియల్ జనరల్ మేనేజర్ వేణుబాబు, సర్వీస్ జిఎం రాజగోపాల్, పర్సనల్ ఏజిఎం వెన్నపోస శ్రీనివాసరెడ్డి, పృథ్వీ, హరీష్, అనిల్, రవిశంకర్, సుబ్బారావు, మదన్ తదితరులు పాల్గొన్నారు. Happy Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas!
కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, అపోస్తలుడైన పౌలు గారు యేసు ప్రభువు గురించి ఈ మాటను సెలవిస్తూ ఉన్నాడు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన మాట రాయబడి ఉంది. యేసు ప్రభు వారిని ఈ లోకమునకు తండ్రి ఎందుకు పంపించాడు? యేసు ప్రభు వారిని ఈ లోకమునకు తండ్రి పంపించడానికి కారణం ఏంటంటే, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించేవాడు. నిత్య జీవం అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులను దేవుడు ఆకాశం నుండి చూసినప్పుడు ఒక్కరు కూడా నీతిమంతులుగా లేరు, పరిశుద్ధులుగా లేరు, దేవుని వెతుకువారుగా లేరు. సమస్త శరీరులు తమ మార్గంను చెరిపి వేసుకున్నారని ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనంలో సెలవిచ్చి ఉన్నారు. ఈ రీతిగా తన ప్రజలందరూ కూడా మార్గము తప్పి ఉన్నారు కాబట్టి, నీతిని తప్పి ఉన్నారు కాబట్టి వారిని నీతి మార్గంలో నడిపించాలి, యథార్థవంతులుగా చేయాలి, పరిశుద్ధులుగా చేయాలి అనే ఒక ఉద్దేశం చొప్పున యేసు ప్రభు వారిని రక్షకుడిగా ఈ లోకానికి పంపించాడు కానీ పాపము చేసినటువంటి మనుషులకు తీర్పు తీర్చడానికి ఈ లోకానికి పంపించలేదు. కాబట్టి యేసు ప్రభు వారు పాపుల కొరకు ఈ లోకానికి వచ్చాడని ఎవరైతే విశ్వసించారో, ఎవరైతే నమ్ముతారో వారందరూ కూడా మరి యొక్క సెమీ క్రిస్మస్ అనగా రాబోయే 20వ తారీఖున క్రిస్మస్ సందర్భముగా యేసు నా కొరకు మరి పుట్టాడు, యేసు నా కొరకు ఈ లోకానికి పంపించాడు తండ్రి అని తమ పాపములు ఒప్పుకొని మరి నూతన సంవత్సరం సందర్భముగా క్రొత్త జీవితాన్ని ప్రారంభించేవారుగాను, క్రొత్త అలవాట్లు నేర్చుకున్నటువంటి వారుగాను ఉండాలి. ఎందుకంటే తండ్రి వాగ్దానం చేశాడు. యేసుకేలు గ్రంథము 36:26 ఏమన్నాడంటే, నూతన స్వభావం మీకు నేను కలుగు చేసేదను, నూతన హృదయం నేను మీకు ఇచ్చేదను, నూతన బుద్ధిని దయచేదను అన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కడు నూతన బుద్ధి, నూతన హృదయము, నూతన స్వభావం పొందుకునేలాగన క్రీస్తు యేసుని లోకమునికి వచ్చాడు. కాబట్టి ఈ సెమీ క్రిస్మస్ ఒక ఉద్దేశం కూడా అదే. మరి ఎంతమంది మరి సహోదరులందరూ కూడా ఈ సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నారంటే, రక్షకుడు మా కొరకు పుట్టి ఉన్నాడని ఒక సత్యమును గుర్తెరిగి ఉన్నారు కాబట్టి, రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు, నా కోసం వచ్చాడు అనే సత్యాన్ని తెలుసుకున్నారు కాబట్టి అందరూ కూడా ఈ రోజున ఆ బాల యేసుని గుర్తుకు తెచ్చుకుంటున్నారు, గుర్తు చేసుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, అనేక మందికి ఈ రోజున ఈ 4 మాటలైనా కూడా తెలియజెప్పుకునే స్థితిని కలుగు చేశారు. కాబట్టి ఈ మాటలు హృదయమందు ఉంచుకొని విశ్వసించి మరి నమ్మి రక్షణ పొంది బాప్తిసం తీసుకొని దేవుని కృపలో వర్ధిల్లినట్లుగా మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా భూమి మీద మీరందరూ కూడా భూమి మీద ఎంతవరకు అయితే ఉంటారో, దేవుడు ఎంతకాలం అయితే ఆయుష్నిచ్చాడో అంతవరకు శాంతి, సమాధానము, సంతోషము ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ అనుగ్రహించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ 4 మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును తన వినికిడిలో దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాము. కృపా సత్య సంపూర్ణుడగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాల ప్రభా. మహేంద్ర షోరూములోనైనా ఏర్పాటు చేయబడి ఉన్నటువంటి సెమీ క్రిస్మస్ కార్యక్రమం నీ నామాన్ని బట్టి కొద్ది నిమిషములు ప్రభా వాక్యము ద్వారా నైనా ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు. నీ మాటలను తండ్రి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియజేశాం ప్రభా. కాబట్టి రక్షకుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, తండ్రి ఎందుకు పంపించాడు అన్న విషయాన్ని తెలియపరిచి ఉండగా ప్రతి ఒక్కరూ నైనా వాక్యం విని నైనా నా కొరకు వచ్చాడు రక్షకుడు, తండ్రి నా కొరకు పంపించాడని నమ్మి నైనా విశ్వాసం ఉంచి రక్షణ పొందే భాగ్యమును దయచేయండి. కష్టంలోనైనా మీరుండి నైనా సహాయం దయచేయమని వేడుకుంటున్నాము. ఇక షోరూమునైనా ప్రభా 30 గాను 60 గాను 100 గాను ఫలింప చేసి వ్యాపార దృష్టి మీద దృష్టి ఉంచిన ఆయన ప్రభా అందరికీ మంచి పేరు తీసుకొచ్చిన భాగ్యము దయచేయమని ఈ మనవులు మా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ఈరోజు పైనీర్ మహీంద్రా షోరూమ్ ఒంగోలులో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగించాము. వీటికి మాకు సహకరించిన మా యాజమాన్యం చొక్కపల్లి రమేష్ గారికి మరియు రాకేష్ గారికి మరియు చక్రధర్ గారికి మరియు నరసింహ సార్ గారికి సిఓ గారికి, అలాగే ఒంగోలు పర్సనల్ జిఎం అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారికి, కమర్షియల్ జిఎం అయినటువంటి వేణు గారికి, అలాగే కమర్షియల్ సర్వీస్ వచ్చేసి రాజగోపాల్ గారికి వీరందరి సహకారంతో మేము క్రిస్మస్ చాలా విజయవంతంగా సెలబ్రేట్ చేసుకున్నాము. మరియు మీ కస్టమర్స్ మాకు ఆదరించి మరియు మీ ఆదరాభిమానాలతో మేము ఇంకా ముందుకు సాగటానికి మీ యొక్క సహాయ సహకారాలు కావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మీరు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాం. అలాగే మీ అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీడియా మిత్రులకు మరియు స్టాఫ్కి, సిబ్బందికి మరియు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈరోజు అన్ని మతాల సర్వ సమ్మేళనంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఇట్లాంటి సపోర్ట్ మాకు అందించినందుకు యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ రోజున మహేంద్ర షోరూంలో యేసు ప్రభు వారి గురించి సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేయటం అందరికీ సంతోషదాయకము. ఈ లోకరక్షణకి యేసు ప్రభు వారిని గుర్తిరిగి యాజమాన్యాన్ని, మరి ఈ యొక్క సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేయడానికి యాజమాన్యాన్ని, స్టాఫ్ని, మరి మీడియా ప్రతినిధులు అందరూ కూడా విచ్చేసేందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఆ బాల యేసుని యొక్క మార్గంలో నడవాలని మీ అందరికీ మనవి చేస్తూ మరి కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా ప్రభు యొక్క మార్గంలో నడవాలని, ప్రభు యొక్క దీవెనలో ఆశీర్వాదం పొందుకోవాలని, ఎల్లప్పుడూ మరి దేవుని యొక్క సహకారం ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.